జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిరుమల వెళుతూ ఉన్నారు సార్. జగన్ గో బ్యాక్ అంటూ అక్కడ స్వామీజీలు కొంతమంది కూటమి నేతలు కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు డిక్లరేషన్ మీద పెద్ద చర్చ జరుగుతోంది సార్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టి వెంకటేశ్వర స్వామి మీద నాకు అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని చెప్పి డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతనే ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలి అన్నది టీటీడీలో ఒక నిబంధన ఉందట సార్. సో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వంగ గీత చెప్తూ ఉన్నారు. ఆయన శ్రీవారి భక్తుడు, మానవ సేవే మాధవ సేవ, ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు కాబట్టి ఆ దేవుడి మీద కూడా అపారమైన గౌరవం ఉన్నట్లే అని చెప్పి ఒక చిన్న లాజిక్ చెప్తూ ఉన్నారు. దాంతోపాటు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఒకసారి వంగ గీత గారు బయట ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకన్నా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుడిని 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవ మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు. డిక్లరేషన్ ఇవ్వద్దని ఇవ్వరు కూడదని ఆమె అనలేదు. మీ వర్షన్, మీ ఇంటర్ప్రిటేషన్. ఇస్తారు, ప్రూఫ్లు బయట పెట్టండి అన్నారు. ఇవ్వరు అని అనలే. పెడితే ఇస్తారన్న, మరి ఇవ్వరు అని అనలేదు కదా. మీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వదు అన్నారు అని ఆమె అనలేదు. ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డిక్లరేషన్ ఇవ్వరు అని ఎక్కడ అనలేదు. అది మన ఇప్పుడు మీరు అన్నది వంగా గీత అన్నారని చెప్పారు కనుక నేను చెప్తున్నాను. వంగా గీత ఎక్కడ అనలేదు. ఆమె ఎలా చెప్తాండి? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా, ఆమె పనికి కాదు కదా. మనము రెడ్డి ఒక అంటే డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, గతంలో చాలా మంది ఇచ్చారు, జగన్ కూడా అతిథులు ఏమీ కాదు, ఇవ్వాల్సిందేని అంటూ ఉన్నారు. ఒకసారి మంత్రి గారు బయట శృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు ఏ అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో అన్యమతస్థులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అనేది టీటీడీ రూల్స్. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఫాలో అవ్వలేదట, ఇప్పుడైనా ఫాలో అవ్వాలి అనేది అంటే మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ వివాదం రాలే, మరి అప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు కదా. ఆయన నాకు గుర్తున్నంత వరకు ఆ పాదయాత్ర ప్రారంభంలో వెళ్ళాడు, పాదయాత్ర ముగింపు సందర్భంగా కూడా వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అప్పుడు డిక్లరేషన్ మీద సైన్ చేయాలి అని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తే కానీ డిక్లరేషన్ ఇచ్చినట్లేదు. ఇచ్చారు సార్, నాకు సమాచారం. డిక్లరేషన్ ఇచ్చారు అప్పుడు ఇచ్చారు సార్. అప్పుడు ఇస్తే ఎప్పుడైనా అదొక దేవస్థానం, ఆ దేవస్థానంలో ఎంటర్ కావడానికి ఆ నియమ నిబంధనల్ని ఆ దేవస్థానం రూపొందించుకుంటుంది. దాంట్లో ఎవరైనా ఆటోమేటిక్గా దాన్ని ఆచరించాల్సిందే కదా. ఇప్పుడు మీరు స్టూడియోలో చెప్పులు విడిచి రావాలి అని పెడతారు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చెప్పులు వేసుకొని లోపలికి వస్తారు, కొంతమంది ఇళ్లలో షూస్ బయట ఇడిచే రావాలి. అది ఆ ఇంటి నియమం అది. ఇప్పుడు మా ఇంట్లో షూస్ బయట విడిచే రావాలి ఎవరైనా. సో లోపలికి షూస్ వేసుకొని మేము రాము, ఎవరిని రానియము. ఆ నిబంధనలు ఎవరైనా పాటించాలి కదా. లేదు నేను మా ఇంట్లో కూడా షూస్ వేసుకొని తిరుగుతా, మీ ఇంట్లో కూడా తిరుగుతా అంటే అది ఎలా అవుతారు? మీ ఇంట్లో తిరగచ్చు. ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది, షాపింగ్ మాల్లో ఎంటర్ కావాలంటే ఇంకో ఈ నిబంధన అని ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో చిన్నపిల్లలు చూడకూడదు అని ఉంటుంది, చూడకూడదు కదా.
సో అందువల్ల ఒక దేవస్థాన నియమ నిబంధనలకు లోబడే ఆ దేవస్థానంలోకి ప్రవేశించాలి. ఎందుకంటే అది ఏదేముందైనా కానివ్వండి. అందువల్ల అన్యమతస్థులు వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలని ఆ టెంపుల్ నియమం. అసలు అన్యమతస్థులు ఎందుకు వస్తారు విశ్వాసం లేకపోతేనే ఇంకో ప్రశ్న. విశ్వాసం లేకున్నా వచ్చి ఎందుకు దండం పెడతారు? ఓకే, దేనన్నా కారణాలు రీత్యా దండం పెడతారు అనుకుందాం. ఆ దండం పెట్టే వాళ్ళు ఆ కారణాలు రీత్యా డిక్లరేషన్లు ఇచ్చుకుంటారు. సో బట్ ఏదైనా ఆ నియమము సూత్రము అమలైనప్పుడు అది ఏమీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు. డిక్లరేషన్ ఇవ్వకూడదు అనేది, డిక్లరేషన్ ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది హ్యూమన్ రైట్స్ వయలేషన్ కాదు కదా. హ్యూమన్ రైట్స్ వయలేట్ చేసేటువంటి నిబంధనలు ఉంటే కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్, వేరే మతానికి చెందిన వ్యక్తి ఆలయాల్లో ప్రవేశించేటప్పుడు నాకు ఈ దేవునిపైన విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ ఇవ్వాలి అని రూల్ ఉంది. అది ఎవరైనా పాటించాలి, వేరే మతస్థులు ఎవరైనా కదా. అందులో అది జగన్మోహన్ రెడ్డిని పాటించాలి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా నేను వేరే మతస్థుని కాదు, నేను హిందువుని అని చెప్పాను అనుకోండి, పంచాయతీ లేదు కదా. ఇప్పుడు మన దేశంలో మతాన్ని గుర్తించడానికి సర్టిఫికేట్ ఉండదు, కులానికి సర్టిఫికేట్ ఉండదు తప్ప మతానికి సర్టిఫికేట్ ఉండదు. ఇవాళ చాలామంది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కూడా రకరకాల కారణాల రీత్యా వాళ్ళు అఫీషియల్గా హిందూస్గా ఉంటారు. మీరు చూడండి, కావాలంటే నేను ఇంకా వివరాలు బాగుండదు చెప్పడం, మన అందరికీ తెలిసిన విషయమే కదా ఇది. దళిత్ క్రిస్టియన్స్ అన్న పదం ఎందుకు వచ్చింది లేకపోతే? సో వాళ్ళు అఫీషియల్గా హిందూస్ కానీ, ఎందుకంటే క్రిస్టియానిటీలో మీకు దళిత్ అనే చర్చ ఎందుకు వస్తుంది? కానీ వాళ్ళు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఇట్లా కొన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక మనకైనా మత విశ్వాసాలు ఫలానా అని ఉన్న ఆ చర్చలు ఉన్నాయి కనుక, లేకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఏ మతస్థులో ఎలా గుర్తుపడతారు? అది జనరల్గా కాన్షియన్స్కి వదిలేస్తారు. ఎవరు ఐడెంటిఫై చేస్తానికి ఏముండదు, మనకి ఏ సర్టిఫికేట్ ఉండదు కదా. రిలీజన్ సర్టిఫికేట్ ఉండదు, కాస్ట్ అన్న సర్టిఫికేట్ ఉంటుంది. రిలీజన్ కాస్ట్ కూడా ఏముంటుంది, మీరు ఓసీలో ఏ కాస్ట్ అన్న సర్టిఫికేట్ ఉండదు కదా. మళ్ళీ మీకు కాస్ట్ అన్న పోనీ కొంతవరకు సర్టిఫికేట్ తీసుకోవచ్చు, నీకు రిలీజన్కి అయితే సర్టిఫికేటే ఉండదు. అందువల్ల మనిషిని చూసి నువ్వు గుర్తుపట్టలేవు. ఇప్పుడు మనిషిని చూసి గుర్తుపడడానికి స్కోపే లేదు కదా. ఒక హిందువు కూడా ఒక ముస్లిం అయినా కూడా డ్రెస్సింగ్ ప్యాటర్న్ ఎవరు ఏదైనా డ్రెస్ వేసుకోవచ్చు. అందువల్ల అది కాన్షియన్స్కు వదిలేసేటువంటి అంశము. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక కాన్షియన్స్కు వదిలేయరు, అది రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఆ చర్చ క్లోజ్ చేయాలని సంతకం పెట్టి వెళ్ళిపోతే పని అయిపోతుంది. ఏం తప్పు కాదు కదా. ఏముంది, వేరే మతాన్ని విశ్వసించడం ఏం నేరం కాదు. ఏ మతాన్ని ఎవరైనా విశ్వసించవచ్చు. కానీ అది రాజకీయంగా నష్టం జరుగుతుందని అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే మెజారిటీ మతస్థులు హిందువులు కనుక రాజకీయ ప్రత్యర్థులు ఆల్రెడీ జగన్ విశ్వాసాలపైనే టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్నారు కనుక తనకు నష్టం అవుతుంది అని అనుకోవచ్చు. కానీ నష్టం కావాలని ఏం లేదు కదా. ఇప్పుడు రిషి సునక్ బహిరంగంగానే తాను హిందూ మతాన్ని నమ్ముతానన్నాడు. ఆయన శ్రీరామనవమికి గుడికి వెళ్ళాడు. తన ఈవెన్ ప్రధానమంత్రిగా కూడా హిందూ మతాచారాల ప్రకారం ఇంట్లో ప్రవేశించాడు. ఏం కాలే కదా ఆయనకు. సమాజం అంతా సంకుచితంగా ఉండాలని ఏమీ లేదు. కానీ మన రాజకీయం సంకుచితంగా ఉన్నాయి కనుక ఆయన అనుమానించవచ్చు. లేదా వేరే మతస్థుడైనా అని మెజారిటీ మతస్థుల్లో ఒక రాజకీయ వ్యతిరేక భావాలు ప్రత్యర్థులు క్రియేట్ చేస్తున్న సందర్భం కనుక ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి వెనకాడుతున్నట్టున్నారు. బట్ ఏదైనా ఈ వివాదం ముగియాలంటే డిక్లరేషన్ పైన సంతకం పెట్టే వెళ్ళాలి. ఎందుకంటే అయినా దీన్ని మతపరమైన వివాదంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చేయడం మంచిది కాదు. తిరుపతికి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా మత సామరస్యానికి మారుపేరైన దేవుడు. మీరు అడగండి, ఇప్పుడు మదనపల్లి, పొంగనూరు, తంబాలపల్లి ఈ ప్రాంతంలో ముస్లింలు కూడా తిరుమల శనివారం ఉపాసం పాటిస్తారు. తిరుమల శనివారం అని అంటే ఎందుకు, మీకు అక్కడ సాంప్రదాయం, అది హిందూ ముస్లిం సంబంధం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో శనివారం రోజు ముస్లింలు కూడా ఉపవాసం పాటిస్తారు. కొంతమంది తిరుమల శనివారం అంటారు, మొక్కులు తెచ్చుకుంటారు వచ్చి ముస్లింలు కూడా. సో అలాంటి సామరస్యం అక్కడ ఉంది, ప్రత్యేకత. కొన్ని సేవలు, నాకు బంగారు కలవలతో పూజలు చేయడం అనే సేవ ఉంది. అది నేను ఒక దగ్గర చదివాను, సబ్జెక్ట్ కరెక్షన్. ఇలా వీటిని ముస్లిం భక్తులు కూడా ప్రారంభించారు, మొదలుపెట్టారంటారు. సో శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించేటువంటి మతేతరులు చాలామంది ఉన్నారు. అందువల్ల అదే కదా గొప్పతనం, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి గొప్పతనం. అందువల్ల దానికి వేరే మతస్థులు రాకూడదని ఎక్కడ నిబంధన లేదు కనుక
ఈ తల్లి ఆ దేవాలయ నియమ నిబంధనలను పాటిస్తూ వెళ్ళనుంటారా ఈ రాజకీయ వివాదానికి పుల్ స్టాప్ పెట్టచ్చు కదా. లడ్డు మీద ఇంత రచ్చ జరుగుతోంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తిరుమలకు వెళ్తూ ఉన్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా నిరసనలు తెలియచేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో నిరసనలు తెలియజేయండి, ఆలయాల్లో పూజలు చేస్తారు. అదే ఆలయాల్లో పూజలు చేసి ఈ చంద్రబాబు చేస్తున్న రాజకీయం మీద నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు స్వామీజీలు చాలా మంది పీఠాధిపతులు కూడా జగన్ గో బ్యాక్ అంటూ ఉన్నారు సార్. తిరుమలలో అంటే ఆల్రెడీ లడ్డు మీద ఒక రకమైన కన్ఫ్యూజన్, భక్తుల్లో ఒక రకం మనోభావాలు దెబ్బతినే పరిస్థితి. సో అక్కడ ఇంత అలజడి అవసరమా? అంటే ఇప్పుడు తిరుమల వెళ్ళిన ఇక్కడ అలజడి అవసరం అని చెప్పాలని నేను ఎలా చెప్తానండి? అవసరం లేదని చెప్తాను కదా. అలజడి అవసరమా అని మీరు అడిగితే నేనే కాదు ఎవరైనా అలజడి అవసరం లేదనే చెప్తారు కదా. అలజడి అవసరమో అని ఎవరైనా చెప్పగలరు ఈ దేశంలో? మరి రాజకీయం కోసం ఇంతలా జరుగుతుంది. రాజకీయం అంటేనే అది కదా. అలజడి అవసరమా అంటే అవసరం లేదు, దాంట్లో డౌట్ లేదు కదా. అలజడి కోరుకునేవాడు మానవ ఎవడైనా ఉంటాడు ఈ ప్రపంచం.